హాయ్ అందరికీ. ఈరోజు చెన్నైలో మూడవ రోజు. ఈరోజు సెయింట్ థామస్ మౌంట్కి మనం వచ్చి ఉన్నాము. ఇదే రహదారి, నడకదారి, ఇది మెట్ల ద్వారం. రమారమి నేను అక్కడ చదవడం 380 పైన మెట్లు ఉన్నాయి. దారంతా సులువు మార్గాల చిహ్నాలతో ఉంది. జస్ట్ మనం ఇప్పుడే కొంచెం సగం పైకి చేరుకున్నాం. ఇది మెయిన్ రెస్ట్ ఏరియా. ఇక్కడ కొంచెం విశాలంగా ఉంటుంది. ఇక్కడ సన్లైట్ చూడవచ్చు. ఇక్కడ సులువు మార్గం యొక్క దృశ్యాలు. ఆ చివరి పైకి ఎక్కేస్తే ఇంకా మనం కొండ మీదకి వెళ్ళిపోయినట్టే. యాక్చువల్గా ఇది 1523లో స్థాపించారు. నేటికి 502 సంవత్సరాలు అవుతుందంట. అంత పురాతనమైన చర్చ్ ఇది. ఇక్కడ ఉన్న స్వరూపాలన్నీ అసలు యాక్చువల్గా ఇవన్నీ చర్చిలో ఉన్న స్వరూపాలు. చర్చ్ రెనోవేషన్ అవుతున్న కారణంగా చర్చిలో ఉన్న స్వరూపాలు అన్నీ బయట పెట్టారు. పూజ కూడా బయట అవుతుంది. మాస్ అంతా బయట అవుతుంది. పైన అలా కొండ మీద ఇలా ఉంటుంది. పక్క నుంచే మెట్ల మార్గం గుండా మనం కిందకి వెళ్తున్నాం. వెళ్తుంటే తిన్నగా మనకి ఫస్ట్ మ్యూజియం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. మ్యూజియంలోకి మనం వెళ్ళొచ్చు. సెయింట్ థామస్ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ అండ్ మ్యూజియం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నాగా మనకి ఫస్ట్ మనకి ఒక గోడ మీద చిత్రాలతో ఒక చెక్కి ఉన్నారు. ఆ రోజుల్లో జరిగిన యథార్థ సంఘటనల ప్రత్యేక సాక్ష్యంగా ఒక చిత్రలేఖనం ద్వారా మనకు తెలియజేయడానికి అక్కడ పెట్టారు. దాని యొక్క వివరాలు కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో ఒక ప్రథమంగా 4 భాషల్లో అక్కడ ఏర్పరిచారు. థామస్ గారు ఎలాగొచ్చారు, ఎలాంటి అద్భుతాలు చేశారు అవన్నీ. ఇదే మర్రి చెట్టు. దీనికి విశిష్టత ఉంది. ఆల్రెడీ ఇది ఉంది అక్కడ ప్రెజెంట్. మనం పైకి వెళ్ళి చూస్తాం. ఇది మ్యూజియం. ఆనాటి పోర్చుగీసు వారు ఇండియాకి మధ్యన ఉత్తరాలు, నెక్స్ట్ లండన్లో ఉత్తరాలు, పోప్ గారు ఉత్తరాలు, ఆ లెటర్స్ మీరు చూడొచ్చు. వెనకకి వాల్ అంతానే పోర్చుగీసు వారు ఎలాగొచ్చారు, ఎలా కనుక్కున్నారు థామస్ గారి యొక్క సమాధిని, తర్వాత ఆ కొండని ఎలాగా తీర్చిదిద్దారు అవన్నీ చూడొచ్చు. అన్ని ఫోటో ఫ్రేమ్తో సహా చక్కగా ఇన్ఫర్మేషన్తో సహా మనకి కనిపిస్తుంది. చరిత్ర తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రమారమి 502 సంవత్సరాలు నేటికి ఆ చర్చి కట్టి. ఇది ఆనాటి కాలంలో కొన్ని రాతి పలకలు. ఆ తర్వాత మనకి ఆనాటి అప్పుడు కొంచెం ఆ రాతి ఫలకాలు, కొన్ని ఫొటోస్ చూపించి ప్రయత్నం చేశారు అక్కడ. అవి ఎప్పటికీ డిస్ప్లేలో ఉంటాయి అలాగా. యాక్చువల్ 2023తో 500 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ చర్చ్. చాలా పురాతనమైన చర్చ్ అండి. చర్చ్ యొక్క ద్వారం నేను చూశాను. ఎంత హెవీ ద్వారం అంటే అంత పురాతనమైన ద్వారం, అంత హెవీ, చాలా బరువైన ద్వారం అది. ఆ తలుపు, 2 తలుపులు, 2 రెక్కలు, ఓపెన్ డోర్లు. అక్కడే థామస్ గారిని కొట్టి చంపి అక్కడ పడుకోబెట్టారు. యాక్చువల్గా నిన్న మనం ఒక గుడికి వెళ్ళాం. సెయింట్ థామస్ యొక్క ఆయన యొక్క సమాధిని, ఆ సమాధి వరకు ఇక్కడ చనిపోయారు. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ భూస్థాపితం చేశారు. సెయింట్ థామస్ మౌంట్ నుంచి
ఆయన మృతదేహాన్ని అప్పుడున్న ఆయన ఫాలోవర్స్ ఉంటారా వారు ఇక్కడి నుంచి మనం నిన్న చూసిన సెంట్ థోమీ బెసిలికా చర్చ్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ భూస్థాపన చేశారు. ఇది ఆయన స్వయంగా చెక్కిన ఒక రాతి ఫలకం శిలువ ఆకారంలో. ఇలాగ ఆయన ఇక్కడ ఇలా ఇది యాక్చువల్గా చర్చిలో ఉండేది స్వరూపం. ఇది తీసి ఇప్పుడు మ్యూజియంలో పెట్టారు. చర్చి రెనోవేషన్ అవుతుంది. ఇది రెలిక్స్ ఆఫ్ సెయింట్స్, ఇవి అవశిష్టాలు. నెక్స్ట్ వాళ్ళ యొక్క అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. మీరు చూడొచ్చు అన్ని పునీతులు ఉన్నాయి మ్యాక్సిమం. నెక్స్ట్ అపోస్తులు కూడా ఉన్నాయి కొన్ని, అవన్నీ ఒక సపరేట్గా పెట్టారు. యేసుప్రభు 12 మంది శిష్యులు అపోస్తులు రెలిక్స్ కూడా ఇక్కడ మదర్ తెరిసా చూడొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ భద్రపరిచారు. ఇదిగో ఆ పక్కన బాక్స్లో ఉన్నవన్నీ ఇవన్నీ సెయింట్స్, రిలిక్స్ ఆఫ్ ద అపోస్తుల యొక్క అవశేషాలు. ఇది ఒక ఫోటో ఫ్రేమ్. మన భారత ప్రభుత్వం కూడా థామస్ వారి పేరిట 2 తపాలా బిళ్ళలను విడుదల చేసింది. ఇది మనం మ్యూజియం నుంచి బయటికి రాగానే ఇది ఒక ఆనాటి పరిస్థితులు తగ్గట్టుగా చేసిన ఒక స్వరూపాలతో మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. థామస్ గారు ప్రార్థన చేసుకుంటారు. ఆయన చేసిన ఒక పవిత్రమైన ఒక శిలువ ఆకారంలో ఉన్న ఒక స్తూపాన్ని ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసుకుంటే ఆ రోజుల్లో కొంతమంది నచ్చని వారు, గిట్టని వారు, అనేక రకాలుగా భావజాలాలతో ఉన్నవారు ఆయన్ని కొట్టి చంపవేయడం జరిగింది. మీరు చూడొచ్చు అప్పుడున్న ఫాలోవర్స్ కొంతమంది ఆయన భూస్థాపితం చేయడానికి తీసుకెళ్ళిన సందర్భం కూడా చిత్రించారు. ఇలాగ ఆయన సిలువ పట్టుకొని చనిపోయారు. బల్లెంతో కొంతమంది, బల్లాలతో కొంతమంది, తర్వాత చేతితో రాళ్ళు ఇచ్చుకొని కొంతమంది ఆయన్ని చంపే ప్రయత్నం చేసి ఆఖరికి చంపేశారు. చంపేసిన తర్వాత కొంతమంది ఫాలోవర్స్ ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్ళి అక్కడ మనం నిన్న చూసిన సెయింట్ థామస్ బెసిలికా ఇంటర్నేషనల్ శ్రేణికి తీసుకువెళ్ళారు. ఇది మనం మ్యూజియం నుంచి ఇలా పైకి మళ్ళా వెళ్ళిపోయే దారికి ఇక్కడ రాళ్ళు పేర్చి ఉన్నారు, కానీ దేనికోసం నాకు కూడా తెలియదు, కానీ పేర్చి ఉన్నారు చాలామంది వాళ్ళ విశ్వాసం బట్టి. మనం మళ్ళీ పైకి వచ్చేసాం. ఇదే చాలా పురాతనమైన చెట్టు, సుమారు 200 ఏళ్ళ నాటి మర్రి చెట్టు ఇది. ఇక్కడ థామస్ గారు ప్రార్థన చేసుకునేవారు. తర్వాత ఇది ఈ పక్కనున్న ఈ చిన్న చెట్టుకి ఇది 150 years అని రాసి ఉంటుంది అక్కడ. సరిగ్గా మీకు జూమ్లో కనిపించకపోవచ్చు, 175 ఎంత ఉంది. రామారామే కొంచెం దాని తర్వాత వచ్చిన ఎదిగిన మొక్క అనుకుంటా. రెండింటికి ఒక 20 years అంత తేడా ఉంది. చర్చి రెనోవేషన్ పనులు అవుతున్నాయి. చర్చి యొక్క ఇది మనకి రోడ్డు మార్గాన్ని వచ్చినప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ రావడంతో థామస్ గారు యేసు ప్రభుతో ఉన్న ఒక కాంస్యం, మరి అది ఏ మెటీరియల్ విగ్రహం తెలియదు కానీ అది మనకు కనిపిస్తుంది. ఇది చర్చి, అసలైన చర్చి ఇది. ఇదే 502 సంవత్సరాల నాటి చర్చి ఇది. సో దీని లోపలికి వెళ్ళే మార్గంలోనే మనకి చూడొచ్చు. ఇది చర్చి బయట. అప్పుడు ఆ క్షణం వెళ్ళలేదు మమ్మల్ని, మళ్ళీ మేము వెనక్కి తిరిగాం. అప్పుడు రాగానే చర్చి బయట పూజ జరుగుతుంది. పూజ అంతా చర్చి బయట జరుగుతుంది ఇప్పుడు ఈ మరామతుల కారణంగా.
సేమ్ గుడిలో అప్పుడు ఎలా ఉండేదో దాని ప్రకారంగా ఇప్పుడు బలిపీఠం రెడీ చేసి పూజలు సమర్పిస్తున్నారు. లక్కీగా ఆ రోజు పూజలో కూడా మేము పాల్గొన్నాం. ఇక్కడ కూడా పూజలో పాల్గొన్నాం. ఇక్కడ కూడా దివ్య సప్రసాదం తీసాం. ఇది మనకి ఒక విజిటింగ్, ఒక వ్యూ పాయింట్ లాగా చేశారు. సిటీ మొత్తం చూడొచ్చు. ఇది సిలువుపై క్రీస్తుని ఇది నూతనంగా నిర్మించారట రీసెంట్గా. ఇది ఒక వ్యూ పాయింట్ లాగా మనకి చాలా బాగుంటుంది. నిమిషానికి 2-3 విమానాలు పైనుంచి వెళ్తుంటాయి. ఎందుకంటే పక్కనే ఎయిర్పోర్ట్. సిటీ వ్యూ, నైట్ వ్యూ ఇది. మేము మధ్యాహ్నం వెళ్ళి నైట్ వరకు చీకటి పడింది, అయినా మేము కిందకి రాలేదు, ఇంకా అక్కడ ఉన్నాం. ఇది ఆ పైన కొండ మీద ప్రాంతం అంతా ఇలా ఉంటుంది. నైట్ అంతా విద్యుత్ కాంతులతో. మళ్ళీ మనం ఇది చర్చికి వచ్చాం. ఇదే ఆ చర్చి ముఖద్వారం. 2 డోర్స్, ఇటు ఒక ద్వారం అటు ఒక ద్వారం, 2 డబల్ డోర్స్ ఉంటాయి. చాలా హెవీగా, చాలా బరువుగా ఉంది. ఇదే చర్చ్, పురాతనమైన చర్చ్. చూడొచ్చు మీరు, అంతా పనులు అవుతున్నాయి, రెనోవేషన్ పనులు అవుతున్నాయి చర్చ్ తాలూకువి. మనం ఇలా బయటకు వస్తే ఆ రోడ్ పాయింట్ ఎంట్రన్స్కి మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది అక్కడి నుంచి. ఎందుకంటే దాని ఎదురుంగే మనకి విమానాశ్రయం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి పూజా బలి అక్కడ బయట పెట్టారు, ఆరాధిస్తున్నారు. నిత్యం పూజ జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇది చర్చిలో ఉంటుంది, అక్కడ పురాతన చర్చిలో దాన్ని భద్రపరిచారు. దాని నమూనాతో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా అదే మేము తిరిగి మెట్ల మార్గం కూడా మేము వచ్చేసాము. ఇదే మెట్లు చాలా విశాలంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గం నుండి మేము వెనక రావడం జరిగింది. ఇదే మొత్తానికి కొండ దిగి కిందకి చేరుకున్నాం మేము. అయితే ఇక్కడ 2వ ఆదివారం తెలుగులో పూజ ఉన్నదని రాసి ఉన్నారు. ఇక్కడతో సెయింట్ థామస్ మౌంట్ యొక్క చర్చి సందర్శనం పూర్తి అయింది. రేపు లిటిల్ మౌంట్కి వెళ్తున్నాం. అక్కడ థామస్ గారి యొక్క జీవితం 13 సంవత్సరాలు ఆయన గుహలో బతికారు. అక్కడ చాలా అద్భుతాలు, అక్కడ చాలా విశేషాలు, చాలా చరిత్ర మనం తెలుసుకోబోతున్నాం. సెయింట్ థామస్ చర్చ్ మౌంట్.